నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. దేశ రాజధాని ఢిల్లీలో 11,000 కోట్ల రూపాయల రహదారి ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఢిల్లీకి ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డు అనుసంధానంతో ఢిల్లీలో అభివృద్ధి విప్లవం కనిపిస్తోందన్న మోదీ. ఎన్నికల ప్రక్రియ నిబంధనలలో రాజీ పడబోమన్న కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్. కొనసాగుతున్న అల్పపీడనం, రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్ష సూచన చేసిన వాతావరణ శాఖ. వార్తల్లోని వివరాలు. దేశ రాజధాని ప్రాంతంలో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 2 కీలక జాతీయ రహదారి ప్రాజెక్టులను పూర్తి చేసింది. వీటిలో 7,716 కోట్లతో నిర్మించిన ద్వారకా ఎక్స్ప్రెస్ వే, ఢిల్లీ సెక్షన్, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్ 2 ప్రాజెక్టులు ఉన్నాయి. సుమారు 11,000 కోట్లతో నిర్మించిన ఈ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ ప్రాజెక్టులతో ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో మెరుగైన కనెక్టివిటీ, రోడ్లపై ట్రాఫిక్ కష్టాలు తగ్గనున్నాయి. ఈ 2 ప్రాజెక్టుల ద్వారా రాజధాని ప్రాంతంలో మరింత మెరుగైన రహదారి వ్యవస్థ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ కొత్త రోడ్లు ప్రారంభంతో గురుగ్రామ్ నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. ఢిల్లీ శివారు ప్రాంతాలను కలుపుతూ 76 కిలోమీటర్లు అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డు కారిడార్ ప్రాజెక్టుతో అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సహా ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా ప్రధాని ఈ ప్రాజెక్టుల నిర్మాణ కార్మికులు, ఇంజనీర్లతో ముచ్చటించారు. ఢిల్లీకి ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డు అనుసంధానంతో ఈ ప్రాంతంలో అభివృద్ధి విప్లవం కనిపిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 11,000 కోట్ల రూపాయల విలువైన 2 ప్రధాన రహదారి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు. అనంతరం రోహిణిలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ ఢిల్లీకి ద్వారకా ఎక్స్ప్రెస్ వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్డు అనుసంధానమయ్యాయని, ఈ అనుసంధానం ఢిల్లీ, ఎన్సీఆర్, గురుగావ్ మొత్తానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఇటీవల స్వాతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట నుంచి ఆత్మనిర్భర్ భారత్, బలమైన ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావించానని, ఆ దిశగా భారత్ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. యావత్ ప్రపంచం భారత్ వైపు చూసినప్పుడు మొదటి చూపు రాజధాని ఢిల్లీపై పడుతుందని, అందువల్ల ఢిల్లీని ఒక అభివృద్ధి నమూనాగా తీర్చిదిద్దడం అవసరమని ప్రధాని పేర్కొన్నారు. इस पूरे क्षेत्र का इतना आशीर्वाद भाजपा पर है, हम सभी पर है. इसलिए हम अपना दायित्व समझकर दिल्ली एनसीआर के विकास में जुटे हैं. हालांकि कुछ राजनीतिक दल हैं जो जनता के इस आशीर्वाद को अभी भी पचा नहीं पा रहे हैं. वो जनता के विश्वास और जमीनी सच्चाई दोनों से बहुत कट चुके हैं, दूर चले गए. आपको याद होगा कुछ महीने पहले किस तरह दिल्ली और हरियाणा के लोगों को एक दूसरे के खिलाफ खड़ा करने की, दुश्मनी बनाने की साजिश रची गई. ये तक कह दिया गया कि हरियाणा के लोग दिल्ली के पानी में जहर मिला रहे हैं. इस तरह की नकारात्मक राजनीति से दिल्ली और पूरे एनसीआर को मुक्ति मिली है. अब हम एनसीआर के कायाकल्प का संकल्प लेकर ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై బీజేపీ కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ఈ సాయంత్రం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా పాల్గొన్నారు. ప్రధానంగా ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై ఈ సమావేశంలో చర్చలు జరిపారు.
ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి ప్రజలకు వారధులుగా ఉండే విలేకరుల సమావేశంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కర్నూలు ఎంపీ బస్సిపాటి నాగరాజు పేర్కొన్నారు. కర్నూలులో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 69వ వార్షికోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఎంతో బిజీగా ఉండే అధికారులకు విలేకరుల ద్వారానే ప్రజా సమస్యలు తెలుస్తాయన్నారు. తప్పకుండా పేపర్ అయితే ఖచ్చితంగా చూసి ఎక్కడెక్కడ ఏ సమస్యలు అని చెప్పేసి పత్రికా రంగం ద్వారా నాకు ఎక్కువ శాతం తెలుస్తూ ఉంటాయి. కాబట్టి మీ పాత్ర చాలా అమోఘమైంది. ఎందుకంటే ప్రజలకు గవర్నమెంట్కి అనుసంధానంగా ఉన్నటువంటి ఈ పత్రికా రంగంని మేము ప్రోత్సహించే బాధ్యత మా మీద ఎంతైనా ఉంది. కాబట్టి మేము మీ కోరికలు ఇందాక చెప్పారు. నాకున్నటువంటి ఒక చిన్న అనుభవం ఎంపీ టికెట్లు, ఎందుకంటే ఇక్కడ పాలు పంచుకోవద్దు వాస్తవంగా అయితే, అయినా కానీ చెప్పాల్సిన సందర్భం కాబట్టి మేమే ఉండేటువంటి నాకు ఆ ఫీల్. కాబట్టి ఎలక్షన్ టైంలో టికెట్ల పరంపరలో ఎవరికి ఇవ్వాలని అనే టైంలో పత్రికా రంగం నాకు చాలా సపోర్ట్ చేసింది. సపోర్ట్ మామూలు కాదు. చివరి మూమెంట్లో టికెట్ వస్తుందా లేదా అనే టైంలో కూడా ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళ పేరు ఉచ్చరించాను, కానీ చాలా కరెక్ట్గా పత్రికా రంగం వాళ్ళు రైట్ ఇన్ఫర్మేషన్ పంపించారు. దాంట్లో భాగంగా వంటైన టైంలో మాకు రావడం జరిగింది. కాబట్టి పత్రికా వాళ్ళకంతా నేను ఒకసారి మీ పాత్ర అమోఘమైంది. వాస్తవాలు రాస్తూ ఉంటారు. కాబట్టి మీరు కూడా ప్రజల సమస్యలు ఏమన్నా కూడా నిక్కచ్చిగా రాయండి, మా దృష్టికి తీసుకురండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు మీరు బాగా. ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం ఖండించింది. ఎన్నికల ప్రక్రియ నిబంధనలతో ఎట్టి పరిస్థితిలోనూ రాజీ పడబోమని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పష్టం చేశారు. ఓటర్లకు తాము అండగా ఉంటామని ఈరోజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీహార్లోని స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పూర్తిగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా జరుగుతుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ పైన వివక్ష చూపడం లేదని, క్షేత్రస్థాయిలో అన్ని పార్టీల ప్రతినిధులు, బూత్ స్థాయి అధికారులు పారదర్శకంగా పనిచేస్తున్నారని జ్ఞానేష్ కుమార్ పేర్కొన్నారు. सभी राजनीतिक दल और सभी बूथ लेवल ऑफिसर्स मिलकर एक पारदर्शी तरीके से कार्य कर रहे हैं, सत्यापित भी कर रहे हैं, हस्ताक्षर भी कर रहे हैं और वीडियो टेस्टिमोनियल्स भी दे रहे हैं। यह एक गंभीर चिंता का विषय है कि राजनीतिक दलों के जिला अध्यक्षों और उनके द्वारा नामित बीएलएस के ये सत्यापित दस्तावेज, टेस्टिमोनियल्स, उनकी आवाज उनके स्वयं के राज्य स्तर के या राष्ट्रीय स्तर के नेताओं तक या तो पहुंच नहीं पा रही है और या फिर जमीनी सच को नजरअंदाज करते हुए भ्रम फैलाने की कोशिश की जा रही है। सत्य तो यह है, कदम से कदम मिलाकर सभी स्टेक होल्डर्स बिहार के एसआईआर को पूर्ण रूप से सफल बनाने के लिए कटिबद्ध हैं, प्रयत्न कर रहे हैं और कठिन परिश्रम कर रहे हैं। जब बिहार के 7 करोड़ से भी अधिक मतदाता चुनाव आयोग के साथ खड़े हैं तो न तो चुनाव आयोग की साख पर कोई प्रश्न चिन्ह खड़ा हो सकता है और न ही मतदाताओं की साख पर। ఆరోగ్యంపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఫిట్ ఇండియా సండేస్ ఆన్ సైకిల్ 36వ ఎడిషన్ను ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది సైక్లిస్టులు, ఫిట్నెస్ ప్రియులు ఉత్సాహంగా పాల్గొని ఫిట్ ఇండియా నినాదాలు చేశారు. గత ఏడాది ప్రారంభమైన ఈ ఫిట్ ఇండియా కార్యక్రమం దేశవ్యాప్తంగా మంచి స్పందన పొందుతోంది. ఈ కార్యక్రమం ఆరోగ్యం పట్ల అవగాహన పెంచడమే కాకుండా సమాజంలో సైక్లింగ్ సంస్కృతిని కూడా ప్రోత్సహిస్తోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అమెరికాలోని మసాచుసెట్స్ గవర్నర్ మొరాటి హేల్ ఆగస్టు 15వ తేదీని ఇండియా డేగా ప్రకటించారు. దీని పట్ల న్యూయార్క్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయం గవర్నర్కు కృతజ్ఞతలు తెలిపింది. ఈ గుర్తింపు భారత అమెరికాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని కాన్సులేట్ తెలిపింది. అంతకుముందు న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్లో భారత కాన్సుల్ జనరల్ వినయ ప్రధాన్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేయడంలో భారతీయ ప్రవాసుల పాత్ర చాలా ముఖ్యమన్నారు.
79వ స్వాతంత్ర దినోత్సవాన్ని అమెరికాలోని భారతీయ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. న్యూయార్క్లోని ఐకానిక్ ల్యాండ్ మార్కులు అయిన వరల్డ్ ట్రేడ్ సెంటర్, గ్రాండ్ సెంట్రల్ టెర్మినల్, నయాగరా ఫాల్స్, కోస్కీయుస్కో బ్రిడ్జి వంటివి భారత త్రివర్ణ పతాకాల రంగులతో మెరిసిపోయాయి. భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ నేపాల్ రాజధాని కాఠ్మాండుకు చేరుకున్నారు. నేపాల్ విదేశాంగ కార్యదర్శి అమృత్ బహదూర్ రాయ్ ఆహ్వానం మేరకు ఆయన 2 రోజుల పాటు నేపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సరిహద్దు భద్రత, విమాన, విద్యుత్ రంగాల వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆకస్మిక వరదలు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం కథువా జిల్లాలోని జంగ్లోటే ప్రాంతంలో మరోసారి ఆకస్మిక వరదలు సంభవించడంతో 4 మరణించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అధికారులతో ఫోన్లతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. సైన్యం, పారామిలిటరీ దళాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనలో రైల్వే ట్రాక్, జాతీయ రహదారి కూడా దెబ్బతిన్నాయి. జమ్మూ కాశ్మీర్లోని కిస్తవార్ జిల్లాలో ఆకస్మిక వరదలు సంభవించిన ప్రాంతంలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ఈ విషాదకర ఘటనలో మృతుల సంఖ్య 60కి పెరిగింది. మరో 75 మందికి పైగా గల్లంతయ్యారు. ఈ భారీ సహాయక చర్యల్లో 400 మందికి పైగా జవాన్లు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. సహాయక చర్యల కోసం 28 యంత్రాలు ఉపయోగపడుతున్నాయి. అధికారులు సంఘటనా స్థలిలోనే ఉండి పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీనియర్ అధికారులతో మాట్లాడి సహాయక చర్యల పరిస్థితిని సమీక్షించారు. ఈ వరదల్లో దెబ్బతిన్న ఇళ్లను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు తక్షణ సహాయం, నిత్యావసరాలు అందించాలని ఆయన సీనియర్ అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSను సందర్శించిన తొలి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా ఈరోజు తెల్లవారుజామున భారత్కు తిరిగి చేరుకున్నారు. కొత్త ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న శుభాంశు శుక్లాకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేఖా గుప్తా సహా పలువురు క్రీడాకారులు, ప్రముఖులు ఘన స్వాగతం పలికారు. కాగా తన అనుభవాలను స్నేహితులు, సహచరులతో పంచుకోవడానికి ఆతృతతో ఉన్నానని భారత్కు రావడానికి ముందు శుభాంశు శుక్లా వెల్లడించారు. యాక్సియం 4 మిషన్ శిక్షణలో భాగంగా శుక్లా గతేడాది అమెరికాకు వెళ్లిన విషయం తెలిసిందే. మిషన్ విజయవంతం తర్వాత తొలిసారి భారత్కు చేరుకున్నారు. ఈ నెల 23న జరిగే జాతీయ అంతరిక్ష దినోత్సవంలో శుభాంశు శుక్లా పాల్గొనున్నారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. दादू आप मुझे लेने क्यों नहीं आए? बेटा दादू की तबीयत खराब है, उन्हें तेज बुखार, सर दर्द और उल्टियाँ भी हो रही हैं। बच्चों, मलेरिया एक खतरनाक बीमारी है जो मादा एनोफ्लिस मच्छर के काटने से होती है। ठंड के साथ कपकपी, तेज बुखार, सर दर्द, उल्टी इत्यादि। अगर किसी को भी ये लक्षण हो तो जांच व उपचार कराना चाहिए। हमें तुरंत स्वास्थ्य केंद्र जाना चाहिए। मलेरिया के लक्षण हो तो सरकारी स्वास्थ्य केंद्र में जाकर मुफ्त में जांच और संपूर्ण उपचार करवाएं। ये दृढ़ संकल्प हमारा है। भारत को मलेरिया मुक्त बनाना है। जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
इस अभियान का नारा टीबी संबंधित भेदभाव को मिटाओ, देश को टीबी मुक्त बनाओ। एक्टिव टीबी रोगी के करीबी संपर्क में आने से टीबी फैल सकता है, लेकिन नियमित उपचार शुरू होते ही टीबी रोगी से दूसरों में बीमारी का संक्रमण बंद हो जाता है। यहाँ तक कि सिर्फ हाथ मिलाने या टीबी रोगी के साथ समय बिताने से टीबी नहीं फैलता। तो बताइए आप, जब टीबी की जांच और उपचार है आसान, तो डर या भेदभाव की कैसी बात? ना शर्माना, ना घबराना, टीबी की जांच करवाना। टीबी के लक्षण होने पर तुरंत अपने नजदीकी निजी या सरकारी अस्पताल या आयुष्मान आरोग्य मंदिर में जाएं। इस संदेश को औरों तक पहुंचाकर आइए टीबी को जड़ से मिटाएं। हमें इन मरीजों को ज्यादा से ज्यादा जागरूक करने पर भी उतना ही ध्यान देना होगा। डाउनलोड करें टीबी आरोग्य साथी ऐप। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। మేము ఇంట్లో గుడ్లు పెట్టకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు. నేను ఆపగలను. నీకు తెలీదా మేము ఏడీస్ దోమలమని? మేము డెంగూ చికెన్ గుని అని వ్యాపింపజేస్తాం. మాస్టర్ గారు స్కూల్లో డెంగూ నుండి నివారణ కోసం అన్ని వివరాలు చెప్పారు. అవునా బాబు, మాకే ఛాలెంజా? గుడ్లు తప్పకుండా పెట్టి తీరుతాను. పెట్టనివ్వను. అయ్యో, ఇక్కడంతా శుభ్రంగా ఉంది. డెంగూ నుండి నివారణ కోసం కూలర్లోని నీళ్లను ప్రతి వారం మార్చండి. బకెట్ ఇంకా ట్యాంకులని చాలా జాగ్రత్తగా మూసిపెట్టండి. మొత్తం శరీరం నిండా బట్టలు వేసుకోండి. దోమలు కుట్టకుండా క్రీమ్, కాయిల్ లేదా అగరబత్తిని ఉపయోగించండి. డెంగూతో పోరాటం అంటే డెంగూ నుండి ముక్తి. తిరిగి వార్తలకు స్వాగతం. భారత వాతావరణ శాఖ దేశంలో పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది. కర్ణాటక, మధ్యప్రదేశ్, గుజరాత్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని, రాబోయే 2-3 రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 21న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నిర్వహణపై ప్రధానంగా చర్చించనున్నారు. అదేవిధంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించే స్త్రీ శక్తి పథకం అమలు, మార్పు చేర్పులపైన ముఖ్యమంత్రి చర్చించనున్నారు. అదేవిధంగా వివిధ సంస్థలకు భూముల కేటాయింపుపైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత పీతల సుజాత అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన డ్వాక్రా సంఘాల ద్వారా మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తున్నారన్నారు. స్త్రీ శక్తి పథకంతో ఎంతో మందికి మేలు జరుగుతుందన్నారు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా అనే విత్తనం వేసి ఒక మహావృక్షంలాగా తయారు చేసి, ఆ డ్వాక్రా అనే మహావృక్షం కింద 1 కోటి మంది పైచిలకు మహిళలు ఈ రోజున హ్యాపీగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారంటే దాని యొక్క క్రెడిట్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ విధంగా మహిళలకి సాధికారత తీసుకురావటంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ప్రముఖ పాత్ర. అదేవిధంగా మరి గౌరవ నాయకులు, ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారి యొక్క ఆలోచనలో నుంచి నా తెలుగు కుటుంబం, అందులో నుంచి వచ్చిందే స్త్రీ శక్తి పథకం. ఈ స్త్రీ శక్తి పథకం మరి ఈ రోజున ఆగస్టు 15వ తారీఖున నిన్న రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ లోకేష్ బాబు గారు, గౌరవ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా చాలా అట్టహాసంగా స్టార్ట్ అయిన విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా చూశారు. సాయిల్ హెల్త్ కార్డులు పొందిన రైతులు సిఫార్సు మేరకు ఎరువులను వినియోగించుకోవడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించుకునే అవకాశం ఏర్పడిందని నెల్లూరు జిల్లా భూసార పరీక్షా కేంద్రం సహాయ సంచాలకులు కన్నయ్యరాజు తెలిపారు. జిల్లాలోని సోమశిల జలాశయంలో సమృద్ధిగా సాగునీరు ఉండడంతో 2వ పంట వరికి అవకాశం కలిగిందన్నారు.
ప్రస్తుతం వెన్నతీసే దశలో వరి సాగు ఉందని వెంటనే సాగు చేయాల్సిన తొలి పంటకు కేంద్ర ప్రభుత్వం అందించిన భూసార పరీక్ష ఫలితాలు ఉపయోగపడ్డాయన్నారు. గత ఏడాది 22,000 సాయిల్ హెల్త్ కార్డులకు కేంద్రం భూసార పరీక్షలు నిర్వహించిందని, ఈ ఏడాది 32,000 కార్డులకు గాను మట్టి నమూనాలను సేకరించి పరీక్షా కేంద్రానికి తరలించిందన్నారు. జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో రెండో పంట వరి సాగు కొనసాగుతోందన్నారు. గుంటూరు జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తాడేపల్లిలోని కొండవీటి వాగుకు వర్షం నీరు చేరుతోంది. కొండవీటి వాగుకు వస్తున్న వరద నీటిని మోటార్ల ద్వారా కృష్ణానదిలోకి వదిలే ప్రక్రియలో ఇబ్బందిగా ఉన్న తూటికాడ, గుర్రపటెక్కను యుద్ధ ప్రాతిపదికన జేసీపీలతో తొలగించేందుకు చర్యలు చేపట్టారు. దేశ వ్యతిరేక ప్రచారం, పాకిస్తానీ నిషేధిత ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన పలు వాట్సాప్ గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్న నూర్ అనే వ్యక్తిని శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. ఈ అంశంపై వివరాలను జిల్లా ఎస్పీ రత్న వెల్లడిస్తూ, ధర్మవరం పట్టణంలో బిర్యానీ వంటకాల తయారీదారుడిగా జీవనం సాగిస్తున్న నూర్ మహమ్మద్ అనే వ్యక్తి జైషే ఈ అహ్మద్, సదాయి జిహాదీ, మక్బూజీ ఆవాజ్, నజ్రియాత వంటి సంస్థలకు సంబంధించిన 36 వాట్సాప్ గ్రూపుల్లో సభ్యులుగా ఉన్నట్లు గుర్తించామన్నారు. అతను తరచూ సంబంధిత గ్రూపు సభ్యులతో భావాలు పంచుకునేవాడని, మసీదుల వద్ద ప్రార్థనల అనంతరం అక్కడ యువకులతో సంబంధించి సమాచారాన్ని పంచుకుంటున్నట్లు గుర్తించామన్నారు. నూర్ ఇంకా ఏమైనా ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడా అనే అంశంపై విచారణ చేస్తున్నట్లు చెప్పారు. అబ్జర్వ్ చేస్తూ దాన్ని డౌన్లోడ్ కూడా చేసి బుక్ రూపంలో కూడా ప్రచురించుకొని తన రూమ్లో పెట్టుకోవడం జరిగింది. దీనిపైన మనకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు, రాబడిన సమాచారం మేరకు స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ లోకల్ పోలీస్ యొక్క ఆధ్వర్యంలో ఎస్టర్డే 5 o'clockకి లోనికోటలో అతని ఇంట్లో హౌస్ సర్చ్, ఎస్పీఓ పెనుగొండ ఈజ్ ఐఓ ఫర్ దిస్ కేస్ ఆధ్వర్యంలో హౌస్ సర్చ్ చేసి ఒక సెల్ ఫోన్, 2 సిమ్ కార్డులు అండ్ ఒక బుక్ 276 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి ఎస్టర్డే వీ హ్యావ్ షోన్ హిమ్ అరెస్ట్ అండర్ ఉపాయ్ యాక్ట్ అండ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ ద IPC which are telling about that enmity, hatred and enmity డెవలప్ చేయడం అండ్ దేశ సమగ్రతకు, సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్. శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను దేశవ్యాప్తంగా ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో అందంగా ఆలయాలను అలంకరించారు. మధుర, బృందావన్ నుంచి ముంబై, ద్వారకా, ఉడిపి వరకు కోట్లాది మంది భక్తులు ఆధ్యాత్మిక భక్తితో పూజల్లో పాల్గొన్నారు. శ్రీకృష్ణుని జన్మదిన వేడుకలు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. స్పెయిన్, సైప్రస్ వంటి దేశాల్లో ఉన్న ఆలయాల్లో జన్మాష్టమి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలు, ఐక్యతతో జన్మాష్టమి పండుగను విదేశీయులు సైతం ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నాటకాలు, నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వాలు శాసనసభలో ఆమోదించి పంపే బిల్లులపై నిర్ణయం తీసుకోవడానికి గవర్నర్లకు రాష్ట్రపతికి గడువు విధించడం సరికాదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. దీనివల్ల రాజ్యాంగపరమైన గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉందని ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానానికి సమర్పించిన లిఖితపూర్వక వాదనలో అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదించి పంపే బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి గవర్నర్ల విచక్షణాధికారాలకు సంబంధించి రాజ్యాంగంలో 200, 201 ఆర్టికల్లో ఎలాంటి కాలపరిమితి విధించలేదని కేంద్రం గుర్తు చేసింది. ఈ ఆర్టికల్ క్రింద లభించిన అధికారాలకు యాంత్రికంగా అమలు చేయడం సాధ్యం కాదని, వాటిని రాజ్యాంగ బాధ్యతలో భాగంగా భావించాలని కేంద్రం తెలిపింది. గవర్నర్లకు రాష్ట్రపతికి ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగంలో ఎలాంటి కాలపరిమితి నిర్దేశించలేదని, అలా గడువు విధించడం వల్ల రాజ్యాంగ బాధ్యతలను వారు సరిగ్గా నిర్వహించలేరని సుప్రీంకోర్టుకు వివరించింది. కజకిస్తాన్లో జరుగుతున్న ఆసియా షూటింగ్ ఛాంపియన్షిప్లో భారత తరపున 2 సార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఛాంపియన్షిప్లో మను భాకర్ మహిళల 10 మీటర్లు, 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పాల్గొనున్నారు. ఈ పోటీలో 28 దేశాల నుంచి 700 మందికి పైగా షూటర్లు పాల్గొంటున్నారు. సీనియర్, జూనియర్ విభాగాల్లో కలిపి మొత్తం 164 మంది షూటర్లతో భారత్ తరపున పాల్గొంటున్నారు. భారత గ్రాండ్ మాస్టర్ దివ్య దేశ్ముఖ్ ఫిడే గ్రాండ్ స్విస్ పోటీ 2025లో ఓపెన్ విభాగంలో పోటీ పడనున్నారు. ఈ పోటీలు సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉజ్బెకిస్తాన్లోని సమర్ఖండ్లో జరగనున్నాయి. 19 ఏళ్ల దివ్య దేశ్ముఖ్ సామాజిక మాధ్యమం ద్వారా వైల్డ్ కార్డ్ ఎంట్రీని ధృవీకరించారు. ఈ ఓపెన్ విభాగంలో భారతీయ గ్రాండ్ మాస్టర్లు అర్జున్ ఎరిగైసి, ప్రపంచ ఛాంపియన్ డి గుగేష్ మొదటి 2 స్థానాల్లో నిలిచారు. అలాగే ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ వంటి వారు టాప్ 20లో ఉన్నారు. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తన్యా హేమంత్ ఉత్తర మరియానా దీవుల్లో జరిపిన సైపాల్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్ను గెలుచుకుంది. 21 ఏళ్ల తన్యా హేమంత్ ఫైనల్లో జపాన్కు చెందిన కానాయ్ సకాయ్ను 15-10, 15-8 తేడాతో ఓడించింది. ఈ విజయం తమకు అంతర్జాతీయ స్థాయిలో లభించిన 4వ టైటిల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 29లోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల్లో వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రేపు వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఎల్లుండి మధ్యాహ్నానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు.
సూచించారు. అల్పపీడనం ప్రభావంతో రాబోయే 2 రోజుల్లో కోస్తాలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.